ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సుప్రీంకోర్టులో ఈ రోజు నల్లమల సాగర్ కు సంబంధించి పోలవరం నుంచి నల్లమల సాగర్ ద్వారా రాయలసీమకు నీటి తరలింపు ద్వారా ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టబోతోంది. అందుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేయడము, కేంద్ర ప్రభుత్వం దానిపైన అధ్యయనం చేస్తుండటము. ఈ నేపథ్యంలో గతంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, ఆ తర్వాత మారినటువంటి పరిస్థితులు, ప్రాజెక్టు పరిణామక్రమం, వీటన్నిటి నేపథ్యంలో బనకచెర్ల కంటే నల్లమల సాగర్ వరకు నీటిని తరలించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన విషయాలన్నిటిపైన గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టబోతోందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి తన ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోంది, అదే సందర్భంలో రాష్ట్ర విభజన కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తీరు, వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కోర్టు ముందుంచారు. అయితే ఈ వివరాలన్నింటినీ ఈ వివరాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ ఇచ్చినటువంటి ఒక కమిటీని నియమించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి వివరాలను కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్నటువంటి సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే కమిటీ నియమించిందని చెప్పి మీరే చెప్తున్నారు. దాంతో పాటుగా ఇది కేవలం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం అనే చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఇది సివిల్ సూట్ గా ఉన్నటువంటి వ్యవహారము, సివిల్ కి సంబంధించినటువంటి మ్యాటరు. సో దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ ఏంటి అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, జయదీప్ గుప్తాలు జోక్యం చేసుకుని ఇది కేవలం రాష్ట్ర భూభాగంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి నీటిని తరలించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నము, ఇది తమ భూభాగంలో తాము చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకు పక్క రాష్ట్రం నుంచి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ, గతంలో ఇచ్చినటువంటి తీర్పులు, గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు, సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా అడ్డంకులు లేని, ఏ ఒక్కరికి ఎలాంటి నష్టం చేకూర్చినటువంటి ప్రాజెక్టుగా మాత్రమే ఇది ఉంది. కేవలం వరద జలాలు మాత్రమే దీన్ని వరద జలాల ఆధారంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధ్యయనం ద్వారా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మాత్రమే తాము తయారు చేసుకుంటున్నాము. నాకు ఉన్నటువంటి ప్రదేశంలో, నాకు ఉన్నటువంటి స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కన వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పి ముకుల్ రోహత్గి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి అనేక అంశాలను తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది జయదీప్ గుప్తా, తెలంగాణ ప్రభుత్వం దీన్ని అభ్యంతరం చెప్తోంది. కేవలం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతులు కోరుతోంది. అయితే ఇవేవి చెప్పకుండా, ఇవేవి కనీసం చూపించకుండా ఏకంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై 100 ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది తీసుకునే సందర్భంలో అయితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషనే ఏమాత్రం విచారణ అర్హం కాదు అని చెప్పి జయదీప్ గుప్తా తన వాదనలు వినిపించారు. సో ఇరువురి వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంలో మరికొంత సమాచారం ఇవ్వడానికి, మరికొంత ఇన్ఫర్మేషన్ ను గ్యాదర్ చేసి కోర్టుకు అందించడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని, అదే సందర్భంలో ఈ సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి అనేక విషయాలపైన స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరపు పిటిషనర్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సుప్రీంకోర్టు వచ్చే సోమవారం ఈ నెల 12వ తేదీన తదుపరి విచారణను కొనసాగించబోతోంది. ఈ విచారణ సందర్భంలో కూడా ఈ రోజు విచారణ పూర్తయ్యే సందర్భంలో సిజేఐ ఈ రోజు కొన్ని సూచనలు చేశారు. ఇది దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారం కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా దీన్ని ఎందుకు పరిష్కరించుకోకూడదు, ఇరు రాష్ట్రాలు పరిశీలించాలని, అదే సందర్భంలో రైపేరియన్ అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టేప్పుడు ఇతర రాష్ట్రాలకు, పై భాగంలో ఉన్న రాష్ట్రాలు కానీ కింద భాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కానీ ఇబ్బందులు లేకుండా
తమ పరిధులు మాత్రమే చూసుకొని నిర్మించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సూచించింది. అదే సందర్భంలో కేవలం రైపేరియన్ స్టేట్ కి సంబంధించినటువంటి విషయాలే కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని, సో ఆ నేపథ్యంలో తదుపరి నిర్ణయం అంతా కూడా అన్ని రాష్ట్రాల అభిప్రాయానికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాలు ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగానే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే తాము వాదనలు వింటామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీ సోమవారం రోజు వింటామని చెప్పి స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.